బ్రదర్ ఐ హ్యావ్ మిమ్మల్ని ఒక్క విషయంలో కరెక్ట్ చేయాలి, తప్పుగా అర్థం చేసుకోకండి. నేను గెలిచిన తర్వాత ఇది 3వ సారి రావడం. సో నాకు వరుసకి బావగారు అవుతారు, కానీ నేను అన్నానే సంబోధిస్తాను. ఎందుకంటే నాకున్న చనువుతో ఎందుకంటే వినీ సైడ్ ఆఫ్ బంధువులందరినీ నేను గత 15 సంవత్సరాలుగా విని వాళ్ళందరినీ ఎలా పిలుస్తుందో నేను కూడా వాళ్ళని అలాగే పిలుస్తాను. సో జగన్ ఇంటికి రావడం ఇట్ వాస్ అ పర్సనల్ విజిట్, నథింగ్ మోర్ దాన్ దట్. ఎస్, ఇప్పుడు మీ అందరికీ అటెన్షన్ ఉంది బికాజ్ అప్పుడైతే సైలెంట్గా వచ్చి వెళ్ళండి, ఇప్పుడు బై మార్నింగ్ ఫ్లైట్లో రావడం అందరూ చూశారు. సో దట్స్ ద థింగ్. నో ఇప్పుడు కూడా ఐ డెంట్ కమ్ ఒఫీషియల్. నేను వచ్చింది నా పర్సనల్ విజిట్. నేను అన్నతో లంచ్ చేయడానికి వచ్చాను, అన్న ఉదయంతో. సో భోజనం చేశాను, ఎన్నో మాట్లాడుకున్నాం, సినిమా రంగం గురించి కూడా చాలా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు నేను దాని గురించి ఇప్పుడు మాట్లాడను. ఐ టాక్ అబౌట్ ఇట్ అనదర్ టైం. భవిష్యత్తులో తిరుపతి ప్రాంతాన్ని ఒక తెలుగు సినీ ఇండస్ట్రీలలో పరిశ్రమగా ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంతో ఉన్నాను. గతం మీరు అందరూ కూడా చెప్పారు. 100% నేను తిరుపతిలో స్టూడియోస్ కడతాను. గవర్నమెంట్ సపోర్ట్ని అడగడానికి నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడు వచ్చింది ఆ పని మీద కాదు. మోహన్ బాబు యూనివర్సిటీ అయ్యింది 30 సంవత్సరాలు. శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టిన తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ ఈరోజు అయ్యింది. అయిన నేపథ్యాన మేము ఇప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూటు అన్ని భారతదేశం కాదు ఏషియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ కోర్సెస్, ఫిల్మ్ డిగ్రీస్ మేము స్టార్ట్ చేస్తున్నాం. దానికి తగ్గట్టు కూడా మిగతా సపరేట్ ప్రెస్ మీట్ దాని గురించి వివరిస్తాను.